హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ రబ్బాని ఫ్రెండ్స్. నాగార్జున గారు అయితే మాత్రం ఈ ఎపిసోడ్లో నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టే ముందే హౌస్ మేట్స్ అందరితో చాలా సరదాగా అయితే మాట్లాడారు. అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలవడంతో అందరూ గార్డెన్ ఏరియాలోకి వచ్చేటప్పటికి తనుజ వచ్చేటప్పటికి చివరికి రావడము, ఏం చేస్తున్నామమ్మా కిచెన్లో అని చెప్పి అడిగితే, సార్ టీ తాగుతున్నాం సార్, టీ తాగి 15 రోజులు అయింది, ఇప్పుడు మేము ఓనర్స్ కదా, అందుకోసమే టీ పెట్టుకున్నాం సార్ అని చెప్పి చెప్పగా, కాఫీ ఏం వద్దా అంటే, సార్ కాఫీ డబ్బా ఒకటి పంపించండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసింది తనుజ. కాఫీ మీకు పంపించాలంటే మీ సీక్రెట్ ఏదైనా రివీల్ చేయాలి అని చెప్పగా, తనుజ వచ్చేటప్పటికి తన సీక్రెట్ ఒకటైతే రివీల్ చేసింది. అంటే అమెరికన్ ఒక అతన్ని తను కలవడానికి బెంగళూరు నుంచి వచ్చిందని చెప్పేసి తన సీక్రెట్ ని అయితే రివీల్ చేసింది. సరే అని చెప్పేసి కాఫీని అయితే బిగ్ బాస్ తో చెప్పి పంపిస్తానని చెప్పి నాగార్జున సార్ అన్నారు. ఫైనల్ వచ్చేటప్పటికి, సార్ మా సీక్రెట్లు కూడా చెప్తాము, చికెన్ పంపించింది సార్ అనగా, నీ సీక్రెట్ ఎవరికి కావాలి అని చెప్పేసి సరదాగా అయితే మాత్రం నాగార్జున సార్ అనడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైంది. నామినేషన్ లో మొత్తం 7 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. నామినేషన్ లో అందరికి అంటే ఆరెంజ్ వస్తే సేఫ్, బత్తాయి వస్తే మాత్రము అన్సేఫ్ అని చెప్పడంతో ఫస్ట్ సేఫ్ వచ్చేటప్పటికి మనకు భరణి గారు అయితే సేఫ్ అవ్వడము, తర్వాత వచ్చేటప్పటికి హరీష్ గారు సేఫ్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ సేవింగ్ ప్రక్రియలో అయితే మాత్రము డబుల్ సేవింగ్ అయితే జరిగింది. నాగార్జున గారు అయితే మాత్రం ప్రియ కోసం ఒక సపరేట్ వీడియోని అయితే చూపించారు. అంటే నిన్నటి ఎపిసోడ్ లో ప్రియ థమ్స్అప్లు పోతున్నాయి సార్, థమ్స్అప్లు ఏమవుతున్నాయో నాకు తెలియట్లేదు, ఆ వీడియో ఉంటే చూపించండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేయగా, ఈ రోజు అయితే మాత్రం థమ్స్అప్ దొంగిలించిన వీడియోని అయితే రివీల్ చేశారు. దాంట్లో వచ్చేటప్పటికి ఫ్లోరా గారు థమ్స్అప్ దొంగిలించి తీసుకొచ్చి సంజన ఫ్లోరా ఇద్దరు షేర్ చేసుకుని తాగడము ఇది చూపించగా, ప్రియ గారికి నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది, థమ్స్అప్ వీళ్ళు తీశారనే లెక్కలో ఆమె అయితే చెప్పడము. నెక్స్ట్ వచ్చేటప్పటికి కెప్టెన్సీ టాస్క్ అయితే పెట్టడం జరిగింది. అంటే నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీని రద్దు చేస్తూ కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ ఆదివారం రోజు అయితే మాత్రం పెట్టడం జరుగుతుందని చెప్పి నిన్నే చెప్పారు మనకు. దానిలో భాగంగా టాస్క్ అయితే ఈ రోజైతే ఎపిసోడ్ లో మనకు చూపించారు. టాస్క్ లో వచ్చేటప్పటికి నలుగురు కెప్టెన్సీ కంటెండర్ల కింద నలుగురు కంటెస్టెంట్ అయితే పోటీ పడ్డారు. దాంట్లో వచ్చేటప్పటికి భరణి, ఇమానియలు, డిమోను, మనీష్, నలుగురు అయితే పోటీ పడ్డారు. ఈ నలుగురు అంటే ఈ టాస్క్ వచ్చేటప్పటికి టైర్ల టాస్క్. ఈ టైర్లు వచ్చేటప్పటికి అంటే అక్కడ నలుగురు కంటెస్టెంట్స్ కదా, 3 బాక్సుల్లో స్క్వేర్ బాక్సుల్లో తీసుకెళ్లి టైర్లను పెట్టాలి. చివరికి ఎవరు అంటే ఇప్పుడు 4 బాక్సులు ఉన్నాయి కదా, 4 బాక్సుల్లో 3 పెట్టేస్తారు, ఒకళ్ళు బయట ఉంటారు. ఆ బయట ఉన్న వ్యక్తి ఎలిమినేట్ అయినట్టు ఆ గేమ్ ని అలా డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ రౌండ్ లోనే మనీష్ భరణి మనీష్ భరణికి అయితే చాలా టఫ్ ఫైట్ అయితే జరిగింది. ఓవరాల్ గా ఫస్ట్ రౌండ్ మొత్తం మీద వీళ్ళిద్దరి ఫైటే ఎక్కువ కనబడింది. మనీష్ వచ్చేటప్పటికి భరణి టైర్ లాక్కుని స్విమ్మింగ్ పూల్ లో అయితే పడేయడం జరిగింది. ఆ తర్వాత భరణి గారు వచ్చేటప్పటికి పూల్ నుంచి టైర్ తీసుకొస్తూ ఉండగా మళ్ళీ మనీష్ అటాక్ చేయడము, ఇదంతా చాలాసేపు వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ రౌండ్ మొత్తం జరిగింది. ఫస్ట్ రౌండ్ లో వచ్చేటప్పటికి మనీషు, భరణి ఇద్దరు అయితే ఎలిమినేట్ అయిపోయారు. సెకండ్ రౌండ్ లో వచ్చేటప్పటికి ఇమానియలు, డిమోన్ పవన్ అయితే పోటీ పడ్డారు. వీళ్ళిద్దరిలో వచ్చేటప్పటికి ఇమానియల్ కంటే డిమోన్ ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉన్న ఇమానియల్ వచ్చేటప్పటికి చాలా గట్టి ఫైట్ ఇచ్చాడు, చాలా సేపు అయితే హోల్డ్ చేశాడు. సేమ్ మనీష్ యూజ్ చేసిన ట్రిక్ నే డిమోన్ పవన్ కూడా యూజ్ చేయడం జరిగింది. అంటే టైర్ ని వాటర్ లో పడేయడము, తర్వాత ఏమో ఒక టైర్ కోసం అంటే డిమోన్ పవన్ టైరు స్క్వేర్ లో పెట్టకుండా ఇమానియల్ చాలా సేపు అయితే మాత్రం ఫైట్ చేశాడు. చాలాసేపు అయితే మాత్రం ఆ గ్రీజ్ లో ఉండి బయటికి లాగే ప్రయత్నం అయితే చేశాడు. మధ్యలో రీతు, నీ టైర్ నువ్వు తెచ్చుకో, ఆ టైరు లాగితే ఇద్దరు ఎలిమినేట్ అవుతారు, ఇద్దరు కాదు ఒకళ్ళు కంపల్సరీగా ఉండాలి ఇక్కడ అని చెప్పి చెప్పడంతో ఇమానియల్ వచ్చేటప్పటికి ఆ పూల్లోకి వెళ్ళి, అంటే చాలాసేపు తర్వాత రీతు చెప్పిన చాలాసేపు తర్వాత తన టైర్ కోసం అయితే వాటర్ నుంచి తీసుకొచ్చే క్రమంలో అయితే మాత్రం బజర్ మోగింది. ఈ రౌండ్ లో ఇమాన్యుయల్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఈ డిమోన్ పవన్ విజేతగా నిలిచి ఈ వారం కెప్టెన్సీ విజేతగా నిలిచాడు. తర్వాత వచ్చేటప్పటికి సెకండ్ సేవింగ్స్ లో భాగంగా సుమన్ శెట్టి గారిని అయితే సేవ్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఓనర్స్ కి టనర్స్ కి మధ్యలో అయితే కాంపిటీషన్, అంటే సాంగ్ మోగుతా ఉంటుంది. ఇరు జట్ల నుంచి ఇద్దరు వచ్చి అక్కడ నుంచొని అంటే మధ్యలో
సాంగ్ కట్ అవుతుంది. ఆ కట్‌ని వీళ్ళు ఫిల్ చేయాలి. వీళ్ళు ఫస్ట్ గంట కొట్టి ఎవరు గంట కొడతారో వాళ్ళు ఫిల్ చేసే విధంగా ఈ గేమ్‌నైతే డిజైన్ చేశారు. ఈ గేమ్‌లో వచ్చేటప్పటికి చాలా సరదాగా ఫన్నీగా సాగింది. డాన్సులు, తర్వాత పాటలు ఇదంతా చాలా ఫన్నీగా సాగింది. తర్వాత ఈ గేమ్‌లో వచ్చేటప్పటికి ఓనర్స్ అయితే విన్ అవ్వడం జరిగింది. ఇది మళ్ళీ సేవింగ్ ప్రక్రియ అయితే మొదలుపెట్టారు. ఈ సేవింగ్ ప్రక్రియలో భాగంగా ఆహ్, ఈ సేవింగ్ ప్రక్రియలో భాగంగా డిమాన్ ఈ సేవింగ్ ప్రక్రియలో భాగంగా డిమాన్ పవన్‌నైతే సేవ్ చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెంటనే మరో సేవింగ్ అయితే ప్రియానైతే సేవింగ్ చేయడం జరిగింది. లాస్ట్‌లో వచ్చేటప్పటికి మనీష్, ఫ్లోరా, షైనీ అయితే మాత్రం ఇద్దరు కంటెస్టెంట్స్ నామినేషన్‌లో మిగిలిపోయారు. ఆ కంటెస్టెంట్స్ అందరిని అంటే ఎవరు ఈ హౌస్‌లో బోరింగ్ పర్సన్ అని చెప్పేసి డిక్లేర్ చేసి ఆమెను తీసుకువెళ్ళి ఆహ్, జైలు వెనకాల నుంచోబెట్టమని చెప్పడంతో అందరూ ఏకగ్రీవంగా అయితే మాత్రము ఫ్లోరానైతే ఎన్నుకున్నారు. హౌస్‌మేట్స్ చాలా మంది ఫ్లోరానైతే మాత్రము బోరింగ్ పర్సన్ అని చెప్పి తమ తమ కారణాలు చెప్పి తీసుకెళ్ళి జైలు వెనకాల నుంచోబెట్టారు. తర్వాత ఫ్లోరా అయితే మాత్రము డీమాన్ పవన్ అయితే మాత్రం బోరింగ్ పర్సన్‌గా చెప్పి జైల్‌లో అయితే నుంచోబెట్టడం జరిగింది. రీజన్ వచ్చేటప్పటికి తాను ఎన్ని సార్లు వాష్‌రూమ్‌కి వచ్చినా సరే కామ్‌గా ఎళ్ళిపోతాడు. ఒక మాట కూడా మాట్లాడడు. మా ఇద్దరి మధ్య అసలు ఐ కాంటాక్ట్ గాని, ఇంటరాక్ట్ గాని అసలు ఏమీ ఉండదు అని చెప్పి రీజన్ అయితే చెప్పింది. ఇప్పటికి సుమన్ శెట్టి వచ్చేటప్పటికి ఫ్లోరా గారిని బోరింగ్ పర్సన్ అని చెప్పేసి జైల్‌లో అయితే నుంచోబెట్టడం జరుగుతుంది. ఎందుకు అని చెప్పి అడగ్గా తనకు హిందీ వచ్చు, నాకు రాదు అని చెప్పి సమాధానం చెప్తారు. నాగార్జున గారు వెంటనే "నువ్వు భోజ్‌పూరిలో మాట్లాడొచ్చు కదా!" అని చెప్పేసి కాస్త ఫన్ వేలో మాట్లాడతారు. తర్వాత ఫ్లోరా గారిని, మనీష్‌ని ఇద్దరిని వచ్చేటప్పటికి యాక్టివిటీ రూమ్‌లోకి రమ్మని పిలిచి అక్కడైతే నామినేషన్ సేవింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది. 2 బటర్‌ఫ్లైలు పెట్టి చెరో పక్కన వీళ్ళిద్దరిని నుంచోబెట్టి కాసేపు సస్పెన్స్ పెట్టి అక్కడ ఫ్లోరా గారిని అయితే మాత్రము సేవ్ చేసి మనీష్‌నైతే ఎలిమినేట్ చేసేస్తారు. ఎలిమినేట్ అయిన తర్వాత అసలు హౌస్‌మేట్స్ అసలు మనీష్ ఎలిమినేట్ అవ్వడం ఏంది అని చెప్పేసి ఆశ్చర్యపోతారు. అంటే వీళ్ళందరూ ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోయి ఎళ్ళిపోతారు అనే లెక్కలో అయితే మాత్రం ఉన్నారు. ఫ్లోరా గారికి గూడా అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేనేనా నా సేవ్ అయింది అని చెప్పేసి ఆమె ఆశ్చర్యానికి లోనవుతారు. ఫైనల్‌గా నాగార్జున గారైతే మాత్రము ఆహ్, ఫ్లోరా జైల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి తన డ్యూటీని బిగ్ బాంబ్ రూపంలో ఒకళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మనీష్ గారిని కోరగా, ఓనర్స్‌లో కాకుండా టెనర్స్‌లో ఇవ్వాల్సి వస్తుందని చెప్పి చెప్పగా, ప్రియకైతే బిగ్ బాంబ్ వేయడం జరుగుతుంది. ప్రియ నాకు చాలా క్లోజు. తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ తను. చాలా ఆట బాగా ఆడుతుంది. ఈసారి నుంచి ఇక్కడి నుంచి ఆమె తన ఆట తీరు మార్చుకుంటుందని చెప్పేసి రియలైజ్ అవుతుందని చెప్పేసి ఈ బాంబ్ అయితే తన మీద వేస్తున్నానని చెప్పేసి మనీష్ గారు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానెల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ టు ఆల్.